నైట్ షిఫ్ట్ చేస్తే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతాయా? డెఫినెట్లీ. సి సింపుల్ లాజిక్ చెప్తా. మన బాడీ సర్కేడియల్ రిథమ్ని ఫాలో చేస్తుంది. అంటే Okay. సర్కేడియల్ రిథమ్ అంటే ఏ టైంలో లేస్తాము, ఏ టైంలో పడుకుంటాము, ఏ టైంలో ఆకలి అవుతుంది, ఓకే. ఏ టైంలో మన హార్మోన్స్ రెడీ అవుతాయి. రైట్. ఇవన్నీ ఒక ప్యాటర్న్ అలవాటు అవుతుంది మన Okay. పుట్టుకతోనే. ఓకే. సో ఈ నైట్ డ్యూటీ చేయడం వల్ల మనం ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేస్తున్నాం. ఓకే. అందరు ఏమనుకుంటారు, అరే నైట్ లో నేను వర్క్ చేస్తున్నా, డే అంతా పడుకుంటున్నా. కానీ బాడీకి అది తెలియదు కదా. తెలియదు. నీ బాడీకి ఆల్రెడీ అదొకటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అవును. సో దాని సర్కేడియల్ రిథమ్ డిస్టర్బ్ అయిపోతుంది. యువర్ బ్రెయిన్ ఈస్ గెటింగ్ రెస్ట్. నువ్వు మార్నింగ్ 6 వరకు వర్క్ చేసినావు, 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు పడుకున్నావు. పడుకున్నాం. యువర్ బ్రెయిన్ హెస్ గాట్ రెస్ట్. కానీ టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్స్ నైట్ సమ్వేర్ అరౌండ్ 11 నుంచి మార్నింగ్ 4 to 5 మధ్యలో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అందుకే మార్నింగ్ ఎరెక్షన్స్ మార్నింగ్ ఎరెక్షన్స్ మెయిన్ రీజన్ ఏంటంటే మన Okay. టెస్టోస్టెరాన్ ఆ టైంలో మన బాడీలో హై లెవెల్లో ఉంది. దట్ ఈస్ ద రీజన్ మనకి మార్నింగ్ బోర్డ్ అనేది కామన్. ఓకే. ఒకవేళ వస్తలేదు అనుకోండి, సింపుల్ లాజిక్, మనకి ఎరెక్షన్స్ మార్నింగ్ లేవగానే ఎరెక్షన్స్ హార్డ్గా లేవు అంటే ఇట్ ఈస్ యువర్ టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. సో మనం యాక్టివ్ అవ్వాలి. యాక్టివ్ ఎట్లా? సన్లైట్లో రావాలి, జిమ్ చేయగలిగితే జిమ్ చేయాలి. అదర్వైజ్ మన టెస్ట్ బూస్ట్ కాదు. ఓకే. మెల్లిగా దే గో ఇన్ టు సివియర్ డెఫిషియన్సీ అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ సెక్షువల్ లైఫ్. ఓకే. కంప్లీట్ గా సెక్స్ లైఫ్ దెబ్బతింటుంది. ఓకే. ఓకే. సో ఖచ్చితంగా అది మైండ్ లో పెట్టుకోవాలి. సార్. నేను సాఫ్ట్వేర్ వాళ్ళకి అదే చెప్తా, అరే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు మీ కంపెనీస్ కి నేను సపరేట్ లెటర్ ఇవ్వమన్నా కూడా ఇస్తా. ఎందుకంటే మనకి ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్. మీరు ఆ టైంలో యాక్టివ్ ఉంటే స్పర్మ్ కౌంట్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. మరి వాళ్ళు రాకపోతే డాలర్లు ఎవడు ఇస్తాడు? నైట్ రాకపోతే అదే డాలర్లు చాలా మంది చెప్తారు, సార్ మా అమెరికన్ క్లయింట్స్ ఉన్నారు, అదే సార్ కదా. చాలా అమెరికన్ క్లయింట్స్ ఉన్నారు. బాబు నీకు అమెరికన్ క్లయింట్స్ ఉన్నారు, నేను వెళ్ళండి కూడా, నేను వర్క్ ఎప్పుడు ఖరాబ్ చేసుకోని చెప్పను. కానీ ఇప్పుడు మీరు ఒక్కరా వర్క్ చేయకపోతే వర్క్ ఆగిపోదు. ఓకే. మీకు జీతం కరెక్టే. సో మీ ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకోండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం, డాక్టర్ గారు ఈ అచ్చా. టైంలో అవాయిడ్ చేయమన్నారు. ఓకే. అరే ప్రెగ్నెన్సీ వచ్చినాక మీ ఇష్టం భయ్, మళ్ళీ మీరు ఏమైనా అచ్చా, చేసుకోండి, అచ్చా, మీరు ఏ ఓకే. టైం అయినా. హార్మోన్స్ ఎఫెక్ట్ డిస్టర్బ్ అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయితే కాదు కదా. కరెక్ట్. కరెక్ట్. సో అది చాలా ఇంపార్టెంట్ మైండ్. లేదంటే ఓన్లీ నైట్ షిఫ్ట్ ఓన్లీ అమ్మాయిలు వేయాలని ఉద్యమం చేయాలేమో. సెక్స్ ఎప్పుడు చేస్తారు? ఓ అదే. అంటే దానికి డే చేసినా పర్వాలేదు కదా అండి. అంటే సార్ బేసిక్లీ మన ఇండియన్ ఒక మైండ్ సెట్ ఎట్లా ఉంది, నేను చాలా మంది చూస్తాను, నిజమే, 100% కరెక్ట్. నైట్ చేయాలి, నైట్ 10 దాటాలి దాటి. ఆ. అవును. చీకటి ఉండాలి. సరే ఇవన్నిటికీ ఒకటే రీజన్, బాడీ పైన కాన్ఫిడెన్స్ లేకపోవడం. కరెక్ట్. నేను లావున్నా అని ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అవును, అవును. సో దే ప్రిఫర్ డూయింగ్ ఇట్ ఎట్ దట్ నైట్. నైట్. వెరీ కాన్ఫిడెంట్ కపుల్స్ మాత్రమే డేలో సెక్స్ చేస్తారు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఆప్షన్ లేక చేస్తారు. అవును. ఇట్లాంటి మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. కానీ బాడీ పైన కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే విల్ హ్యావ్ సెక్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్స్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళకి షేవింగ్ ఉండదు. ఉండదు. అంటే నాకు బాడీ ఏమో చూస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారు అనే ఫీలింగ్ ఉండదు. భయం లేదు కాబట్టి ఇంకా కానీ చాలా రూమ్ లో అద్దాలు కూడా పెట్టుకుంటారు Yeah. పైన sides కి. డిఫరెంట్ టాకీ పీపుల్ అవును, ఉంటారు, అవును. అది కూడా ఉంటారు. అట్లాంటి పీపుల్ కూడా చూస్తాను నేను. అవును. మన ఇండియాలో తక్కువ ఉంది అనుకున్నా, తక్కువ ఇండియాలో కూడా ఉంది. చాలానే ఉంది. ఉంది, ఉంది సార్, ఉంది, ఉంది. ఉంది. మనకు తెలీదు, అవును. నాకు వాళ్ళు చెప్పే స్టోరీస్ నాకు అర్థమవుతాయి. ఓకే. సెక్సువల్ ఫ్యాంటసీస్ వెరీ మనలో కూడా వెరీ కామన్. Yeah. సార్ ఓన్లీ థింగ్ ఏంటంటే బయటపడరు. అది బయటపడరు. ఆ 4 గోడల మధ్య జరిగే అవును. విషయాల్ని ఎక్కువ చర్చించుకోరు కాబట్టి. డెఫినెట్లీ. Yes. సార్ ఇంకొకటి 30 ఏళ్ళకే బీపీ షుగర్లు వచ్చేస్తాయి సార్. మరి షుగర్ వస్తే ఇంకా లైంగిక జీవితం కథమా? అంటే అట్లేం ఉండదు సార్. బేసిక్లీ యువర్ షుగర్స్ ఆర్ అండర్ కంట్రోల్. HbA1c అనేది ఒక 7 లోపట్లో ఉంటే జనరల్లీ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కి సంబంధం ఉండదు. అవునా? ఎప్పుడైనా మనకి పెరిఫరల్ న్యూరోపతి కానీ, నెఫ్రోపతి కానీ, రెటినోపతి కానీ, ఇట్లాంటి మనకి ఐస్ కి కానీ, కిడ్నీస్ కానీ, లెగ్స్ కి Yes, sir. ఇవన్నీ న్యూరో ప్రాబ్లమ్ అన్కంట్రోల్ డయాబెటీస్ లో వస్తుంది. ఇలా కంట్రోల్లో లేక, బాడీ షుగర్స్ కంట్రోల్ లేక, అదేంది పెరిఫరల్ వెజల్స్ లో ఫిల్అప్ అయిపోయి, సో దానివల్ల వస్తుంది తప్ప యంగ్ చాప్స్లలో వచ్చే ఛాన్సెస్ తక్కువనే. అవునా? సో కానీ చాలా మంది అంటారు సార్ డయాబెటీస్ నుంచి దానివల్ల వచ్చింది. ఇది కూడా psychological మళ్ళీ అయి ఉండొచ్చు. 100%. అందరు చెప్తారు కదా డయాబెటీస్ బట్ మోర్ దెన్ 50% కేసెస్లలో డయాబెటీస్ ఈజ్ నాట్ ది మెయిన్ కల్పరేట్. నా వరకు నన్ను అడిగితే డయాబెటీస్ అనేది 50% కేసెస్లలో అదే మెయిన్ రీజన్ అయితే కాదు. ఓకే. వేరే మల్టిపుల్, ఇప్పుడు జనరల్లీ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీకి ఇట్లాంటి రీజన్స్ కూడా ఉంటాయి. లిపిడ్స్ అంటే ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ లేకపోయినా వస్తుంది ఈ ప్రాబ్లమ్స్. ఓకే. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా వస్తుంది. సో బేసిక్లీ ఏ పేషెంట్కైనా మేము సెక్స్ హార్మోన్స్తో పాటు ఈ 3 టెస్ట్ కూడా చేస్తాం. షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్. ఇవి 3 ఆల్టరేషన్ ఉన్నా కానీ, ఇవన్నీ నార్మల్ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే. సో దాన్ని కూడా కంట్రోల్ చేస్తాం. సో అన్ని
కంప్లీట్గా సెట్, అంటే ఏంటి ఇష్యూ ఏంటి ఆన్సర్ అది ఖచ్చితంగా చూసుకుంటాం. సార్ ఇంకొకటి, పోర్న్ చూస్తే తప్పేంటి సార్? మంచిగా పోర్న్ చూసి వాళ్ళ మంచి ఎరెక్షన్ వస్తుంది, మంచిగా చేసుకుంటారు, లేదంటే హస్తప్రయోగం చేసుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు కదా, ఎందుకు పోర్న్? సో దీంట్లో 2 ఇష్యూస్ ఉన్నాయి సార్. పాన్ తప్పు అని నేను అనను, కానీ ఓవర్ సెన్సిటివ్ అయిపోతాం. అంటే సెక్స్ అంటే ఇట్లనే చేయాలి, ఇదే యాంగిల్లో చేయాలి, ఇట్లనే చేస్తే ఆ అమ్మాయి సాటిస్ఫై అవుతుందా, లేకపోతే నా ఎరెక్షన్ ఇంతసేపు ఎందుకు ఉంది, అక్కడ వాడు అరగంట 2 గంటలు చేస్తుండో అట్లా ఎందుకు ఉంది, ఉమెన్ ఇన్ని యాంగిల్స్ లో ఎట్లా చేయించుకుంటుంది, మరి నా వైఫ్ ఎందుకు అట్లా చేయదు. సో ఇట్లాంటి మల్టిపుల్ రాంగ్ పర్సెప్షన్స్ బ్రెయిన్ లోకి వస్తాయి. సో యంగ్స్టర్స్ లో అగైన్ ఒకటి మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, న్యాచురల్ సెక్స్ అండ్ మీరు చూసే సెక్స్ చాలా డిఫరెంట్. చాలా మంది అయిపోయింది సార్, వాడు 1 hour వేసి నాకు ఒక 1 minute లో అయిపోయింది సార్ అని. సి ఒక ఉమెన్ ని నేకెడ్ గా చూసినప్పుడు ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్స్ వల్ల ఎవరికైనా ఎజాక్యులేట్ అయిపోతుంది, దట్స్ ఓకే, దట్స్ అండర్స్టాండబుల్. బట్ మల్టిపుల్ టైమ్స్ అవుతుంటే మేము మెడికేషన్స్ ఇస్తాం. యంగ్స్టర్స్ లో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వెరీ కామన్, 170 మందికి ఉండే అంత కామన్ ప్రాబ్లమ్. వాడు చాలా సివియర్ స్ట్రెస్ లోకి వెళ్ళిపోతాడు. వాడే అక్కడేమో వీడియోలో ఎంత ఎక్సలెంట్ చేస్తున్నాడు, నాతో అవ్వట్లేదు, నా గర్ల్ ఫ్రెండ్ కూడా. ఉమెన్ లో కూడా ఒక రాంగ్ కాన్సెప్ట్, ఇప్పుడు అందరూ ఫోన్ చూసేస్తున్నారు కదా. సెక్స్ చేస్తే మినిమం 20 నిమిషాలు చేయాలి సార్, మా ఆయన ఓన్లీ 10 minutes చేస్తుంది సార్. అమ్మా అకార్డింగ్ టు లిటరేచర్ అండ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కానీ ఎనీథింగ్ అబౌట్ 3 minutes ఇస్ నార్మల్. ఎగ్జాక్ట్లీ 3 minutes కంటే ఎక్కువ చేస్తే నార్మల్ సెక్స్, అది దట్ ఈస్ అండర్స్టాండబుల్లీ కరెక్ట్. వాడు 20 నిమిషాలు చేస్తే వచ్చేది ఏం లేదు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, మీ ఫ్యాంటసీ. అగైన్ మై హస్బెండ్ ఆర్ మై బాయ్ ఫ్రెండ్ ఈస్ హ్యావింగ్ సెక్స్ విత్ మీ ఫర్ మోర్ దెన్ 20 minutes ఈస్ యువర్ ఫ్యాంటసీ. సో ఇట్లాంటి దాని వల్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి, పాన్ అడిక్షన్స్ వల్ల. ఇంకోటి ఏంటంటే మాస్టర్బేషన్ స్టైల్, అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ మాస్టర్బేషన్. యంగ్స్టర్స్ అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. నార్మల్ చేయితోని మాస్టర్బేట్ చేసుకోవడం సేఫ్, ఎందుకంటే మీ అంగం మీ చేతిలో ఉంటుంది, మీ కంట్రోల్ ఉంటుంది. ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు, బెడ్ తోని బాగా వెరీ కామన్ గా రబ్ చేసుకుంటారు. దానివల్ల పీనైల్ క్రాస్ అయిపోతుంది, పీనైల్ బెండ్ అయిపోతాయి, దీన్ని కార్డేస్ అంటాం. బెండ్ ఇట్లా కంప్లీట్ ఇట్లా కూడా అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా బెండ్ అవ్వడం వల్ల ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మల్టిపుల్ ఇష్యూస్ వస్తాయి. ప్రోన్ మాస్టర్బేషన్ ఈజ్ నాట్ సేఫ్. సో ప్రోన్ మాస్టర్బేషన్ చేసిన వాళ్ళు నార్మల్ మాస్టర్బేట్ చేసుకోనికి ప్రయత్నం చేయండి. నార్మల్ మాస్టర్బేషన్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే చాలా లిటరేచర్ ఉంది యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో కానీ, అది మీరు ఫాలో అయితే సెట్ అయిపోతారు. రైట్ సార్. ఇక పోర్న్ ఇండ్యూస్డ్ ఈడీ కూడా ఉంటుందా? అంటే ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. ఇప్పుడు చాలా వరకు మేము చాలా సైంటిఫిక్ పేపర్స్ చూసినాం కదా, ఎక్కడ ప్రూవ్ అయితే కాలే ఇట్ ఈస్ ఇండ్యూస్డ్ ఈడీ అనేది. ఇట్స్ స్టిల్ ఎ మిత్, బట్ ఎస్ డెఫినెట్లీ ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సైంటిఫికల్ గా అయితే ప్రూవ్ కాలే అది. రీసెంట్ గైడ్ లైన్స్ లో కూడా ఎక్కడ కూడా దాని వల్లనే ఈ ప్రాబ్లం వచ్చిందని ఎక్కడ వి కుడెంట్ ఎస్టాబ్లిష్. సూపర్. అయితే ఇంకొకటి, ఇది అందరికి తెలిసిందే కానీ ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో మళ్ళీ యంగ్ ఏజ్ లో చిన్నప్పుడు బాగా హస్తప్రయోగం చేస్తే పెళ్ళయ్యాక నువ్వు చేయలేవు అనే ఒక అపోహ చాలా మందిలో ఉంది. సో ఒక్కటి సార్, మాస్టర్బేషన్ ఈజ్ సేఫ్, హెల్దీ, కానీ ఎప్పుడు వీక్ లో 2 మాత్రమే, అది కూడా చేయితోని. డేలో 10 times చేస్తాడు. 100% వీళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏంది, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం. శీఘ్రస్ఖలనానికి 99.99% రీజన్ ఈ దీని వల్లనే. ఎందుకంటే చాలా మంది ఈ స్ఖలనం ఇప్పుడు వాళ్ళు మాస్టర్బేట్ చేసుకున్నప్పుడు మీరు అన్న 10 times ఉంది కదా, వాడు చెయ్యాలని చేస్తాడు. అవును, వెళ్ళిపోతే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సేఫ్, నాకు ఆర్గాజమ్స్ వస్తున్నాయి, ఐఎమ్ హ్యాపీ, నాకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. కానీ దేని వల్ల వాడు ఒక ప్యాటర్న్ అలవాటు చేసుకుంటాడు. అది వెళ్ళిపోవాలనే ఒక ఉత్సుకతనే ఉంటుంది తప్ప రేపు సెక్స్ చేసినప్పుడు అదే అవుతుంది, అదే ప్యాటర్న్, బాడీ అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. 1 minute ప్యాటర్న్ అలవాటు పడు, 1 minute కావచ్చు 30 seconds కూడా అయిపోవచ్చు. బికాస్ ఓన్లీ రీజన్ వీడు యంగ్స్టర్ లో ఉన్నప్పుడు రెగ్యులర్ మాస్టర్బేషన్ వల్ల స్పాయిల్ చేసుకుంటాడు. సో అది వాళ్ళ మైండ్ లో ఖచ్చితంగా పెట్టుకోవాలి, దట్స్ నాట్ ఈజీ. సార్ మొబైల్ రేడియేషన్ వల్ల కూడా స్పర్మ్ మొబిలిటీ తగ్గుతుందా? యా, సైంటిఫికలీ ప్రూవెన్. అవునా? సైంటిఫికలీ ప్రూవెన్, దేర్ ఆర్ సమ్ పేపర్స్ ఆన్ ఇట్. బట్ అగైన్ రేడియేషన్ వల్ల టెంపరేచర్ ఆల్టరేషన్స్ ఉంటాయి, రేడియేషన్ వల్ల స్పర్మ్ మోటిలిటీ మార్ఫాలజీలో ఎఫెక్ట్స్ ఉంటాయి. అది ప్రూవ్ అయిందా కాదా సెకండరీ, మర్చిపోండి. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయితే తీసి పక్కన పెట్టడం నయం. ఎందుకంటే ఫర్టిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యంగ్స్టర్స్ మనకు కనిపిస్తలే కానీ చాలా మంది కుమిలిపోతారు సార్ వాళ్ళు. ఇంకొక బ్యాడ్ ట్రెండ్ కూడా ఉంది, లేట్ రియలైజేషన్. నాకు పిల్లలు అయితే లేని చాలా లేట్ రియలైజేషన్.
నేను అడుగుతా రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ అండి. సార్ మ్యారేజ్ చేసి 7-8 ఇయర్స్ అయింది సార్, ఇప్పుడు అనుకుంటున్నాము అని. అప్పటికి ఏజ్ 38-39కి వస్తుంది. ఇంకా అప్పుడు See, అనుకున్నా ఉపయోగం లేదు. ప్రాబ్లం ఏంటంటే మేము ఆ ఏజ్లో కూడా ఇవ్వగలుగుతాం, కానీ క్వాలిటీస్ తగ్గిపోతాయి కదా. అంతే రేపు కదా. బేబీస్లో డిఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన పూర్వీకులు చెప్పినట్టు యంగ్స్టర్స్లో పిల్లలు అవ్వడం చాలా సేఫ్, చాలా మంచిది కూడా. ఎందుకంటే మనం ఈ జనరేషన్ అంతా హెల్తీగా ఉన్నారంటే అప్పుడు వాళ్ళు తీసుకున్న కరెక్ట్ డెసిషన్స్. మన నెక్స్ట్ జనరేషన్ ఈ ఏజ్కి వచ్చి మన ఏజ్కి వచ్చేసరికి ఇంత హెల్తీ ఉంటారని చెప్పలేము. అవును. ఎందుకంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్, రకరకాల కొత్త కొత్త ఇష్యూస్, అవును. ఆటిజం అని చూస్తున్నాము, ADHD అని చూస్తున్నాం. అసలు ఎంత పెద్ద కామన్ జబ్బు అయిపోయింది. అవును. అసలు సో కేర్ఫుల్గా ఉండడం బెటర్. ఎంత యంగ్గా పెళ్లి చేసుకొని చాలా మంది అంటారు సార్ ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ కాలేదు సార్. కరెక్టే బాబు, settle ఉంటా? నువ్వు ఇప్పటి కూడా ఇప్పుడు వీఆర్ ఇన్ 40, ఇప్పుడు ఐఎమ్ టర్నింగ్ 40 ఇన్ ఆగస్ట్. ఈ 40 అవుతున్నా కానీ నాకు మైండ్ లేదు, ఇంకా నేను సెటిల్ కాలే అని. బాబు గారు మీరు అంటే settle కావడం సార్ ఏంటి? అగైన్ ఎవ్రీ పర్సన్ హెస్ దట్ పర్స్పెక్టివ్. ఓకే రైట్. నేను ఇంకా కాలేదేమో, ఓకే నా కెరియర్ ఇదే హై కాదేమో, ఇంకా హై ఉందేమో. ఓకే. అట్లా చేసుకుంటా పోతే ఎన్ని రోజులని వెయిట్ చేస్తాం. బేబీస్ మెన్స్ లో ఎంత స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది, ఫీమేల్స్ లో కూడా ఎక్కువ క్వాలిటీ తగ్గిపోతుంది.